నమస్తే, నేను అంకిత. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. హాయ్ సార్. ఇప్పుడు చూస్తే విజయసాయి రెడ్డి అండ్ శాంతి కేసు చూస్తే ఎన్నో రోజుల నుంచి నలిగిపోతుంది. అయితే ఈ కేసులో హోంమంత్రి అనితను కలిసారు శాంతి భర్త మదన్ మోహన్. అయితే శాంతికి పుట్టిన బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ కానీ చేయిస్తే అది ఎప్పటి వరకు చేయిస్తారంటారు? డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే అడగగానే వాళ్ళు ఎందుకు వచ్చేస్తారమ్మా, రా తీసుకో, శాంపుల్ తీసుకొని చేసి అని అంటారా? కాదు కదా, త్రూ కోర్టు ద్వారానే జరగాలి. అది కూడా కోర్టు ద్వారా జరగాలంటే కోర్టు కూడా డిఎన్ఏ టెస్ట్కి ఆయనకి ఆదేశించండి, డిఎన్ఏ టెస్ట్ తీసుకోవాలంటే వీళ్ళకి సంబంధించిన కొన్ని రకాల ఆధారాలు దొరికితే కోర్టు నమ్మితే కదా ఆదేశిస్తుంది, లేదా అనుమానం ఉన్నా ఆదేశిస్తుంది. లేకుండా వారు ఏదో పేరు ప్రస్తావించారనగానే ఒక వ్యక్తి యొక్క స్టేచర్ని లెక్కలోకి తీసుకోకుండా అలా అవమానపరిచేలాగా వాళ్ళని అనుమానించేలాగా కోర్టు ఎందుకు బిహేవ్ చేస్తుంది? చేయదు కదా. సో అట్లా మదన్ మోహన్ అనే వ్యక్తి నిన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కూడా కలిశారు. కలిసి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ మగపిల్లడి ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, నాకు ప్రాణాపాయం ఉంది, బిడ్డకు కూడా ఏమీ ఆధారం లేకుండా చేస్తే వాళ్ళ సమస్య తీరిపోతుంది, కూడా ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టు కూడా ఆయన ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. అంటే మీరు అన్నట్టు ఒక వారం రోజుల నుంచి ఈ విషయం నలిగిపోతున్న నేపథ్యంలో అసలు ఏంటి, అసలు ఆ లెటర్ ఎందుకు సబ్మిట్ చేశాడు, లెటర్లో వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టాడు, దాంతోపాటు పోతిరెడ్డి సుభాష్ అనే పేరును కూడా ఎందుకు మెన్షన్ చేశాడు, ఎంత మెన్షన్ చేస్తున్నా ఒక విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తెలిసిన క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మదన్ మోహన్ గారు శాంతి భర్త ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ ఈ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి ఎక్కడ ఈయన జాడలేదు, ఈయన ఏమున్నారనేది కూడా అదొక క్వశ్చన్ మార్క్. బట్ ఈ శాంతి గారి మీద కూడా దేవాదాయకు సంబంధించిన చాలా లీలలు ఉన్నాయి, చాలా అవకతవకలు ఉన్నాయి, రూల్స్కి విరుద్ధంగా నడుచుకున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మదన్ మోహన్ అనే వ్యక్తి కట్టుకున్న భార్య మీద ఇటువంటి అభాండాలు ఎందుకు వేస్తున్నాడు? ఆయనకి ఏం ఆధారం దొరకకపోతే, ఏమీ లేకపోతే ఎందుకు వేస్తాడు? ఇప్పుడు హాస్పిటల్లో ఫైనల్గా ఆయన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి, తర్వాత సుభాష్ రెడ్డి అనే వ్యక్తి హాస్పిటల్లో సంతకం పెట్టాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. హాస్పిటల్లో సంతకం పెట్టాడంటే ఎందుకు పెడతాడు? ఒక గార్డియన్గా పెట్టాలి, లేదా భర్తగా ఆ రిలేషన్స్ ఉన్న వాళ్ళు పెట్టాలి. ఎలా ఆయన ఎందుకు పెడతాడు? ఆయనకి వీళ్ళకి ఏంటి సంబంధం? తీరా ఈ మదన్ మోహన్ గారు ఇచ్చిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఈ సుభాష్ అనే వ్యక్తి విజయసాయి రెడ్డి గారి కొనసన్నలో పనిచేసే ఒక లాయరు, ఈయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ గవర్నమెంట్ తరపున ఒక డిపార్ట్మెంట్కి లాయర్గానో ఏదో సంథింగ్ అలాట్ చేసినట్టుగా తెలిసిందంట మదన్ మోహన్ గారికి. సో మొత్తం మీద ఈ వ్యవహారం అంతా నలిగిపోతున్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకున్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనే మంకు పట్టుకుని కూర్చున్నాడు ఈ మదన్ మోహన్. ఇలాంటి సందర్భంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఢీ కొట్టినప్పుడు నాకు ప్రాణాపాయం ఉండే పరిస్థితి ఉందని చెప్పి అనిత గారిని కూడా కలిశాడు. అయితే ఇప్పుడు హోంమంత్రిని కలిశారు కాబట్టి పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేసి వాట్ అన్నీ అయితే ఈ కేసు అప్పుడు ముదిరి పాకాన పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కోర్టు ఇది ఫైల్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తే వాట్ ఏంటి పూర్వాపరాలు మొత్తం పరిశీలిస్తారు. ఎవరు అసలు ముందు కంప్లైంట్ ఇచ్చారు, ఏంటి వీళ్ళ ఆరోపణ, ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేయాలనుకుంటున్నారు, అసలు నీకేం జరిగింది అంటే మళ్ళీ కథ అంతా నేను గతంలో 22లో యూఎస్ వెళ్ళాను, లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాను, నాకు ఇలాగా బిడ్డకే నేను లేనప్పుడు బిడ్డగా జన్మనిచ్చింది, అది ఎంతవరకు సాధ్యం, నాకు అనుమానాలు ఉన్నాయి, తనను అడిగితే రకరకాల పేర్లు చెప్పింది, ఆ రకరకాల పేర్లలో విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఒకటి ఉంది, ఇట్లా రకరకాల ఇవన్నీ విన్న తర్వాత అవునా సరే అప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారిని మేబీ పిలిపించవచ్చు, లేదా ఆయన తరపున లాయర్ ఎవరైనా వాదించవచ్చు. అక్కడ కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఈలోగా మళ్ళీ కొన్ని వాయిదాలు వెళ్ళిన తర్వాత ప్రూవ్ చేసుకుంటే అవునా సరే అనుమానం వస్తుంది కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే కానీ ఎవరేం చేయలేరు. ఆ ఆదేశాలు కూడా మళ్ళీ ఇంకో పైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, దాన్ని స్కిప్ చేయొచ్చు. నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా బయట ప్రపంచానికి వెళ్ళాను, వేరే కంట్రీస్కి వెళ్తున్నాను కూడా చెప్పొచ్చు. దాన్ని మళ్ళీ కొన్నాళ్ళు డ్రాగ్ చేయొచ్చు, చెప్పలేం. పెద్ద స్థాయి వ్యక్తులకి ఇది అంత సింపుల్గా కోర్టు కూడా ఆదేశించదు. ఎందుకంటే కోర్టు యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక
అదే ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు, ఒకరు కాదు 10 మంది తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి, ఒక అమాయకుడు, ఒక మంచివాడు మాత్రం ఇటువంటి అభాండాలు ఎదుర్కోవడానికి వీలు లేదు, వాడు శిక్షింపడానికి వీలు లేదన్న దృక్పథంతో ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది. అందుకే వాయిదాలు ఇవ్వడానికి కారణం కూడా అదే, బెయిల్ మంజూరు చేయడానికి కూడా కారణం ఇదే, ఒకవేళ అరెస్ట్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. సో అటువంటి నేపథ్యంలో కోర్టు ద్వారా అయితేనే ఈ DNA టెస్ట్కి చేయొచ్చు, లేదా అంతవరకు చేయడానికి వీలు లేదు. సార్ నాకు ఇవన్నీ వింటుంటే ఒక డౌట్ వస్తుంది సార్. అంటే ఇన్ని వివాదాల మధ్యలో మదన్ మోహన్ తన బిడ్డని కానివ్వండి, శాంతిని కానివ్వండి, అసలు ఎలా ట్రీట్ చేస్తున్నాడు అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్? అదే అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా భార్య మీద అనుమానం కానీ, భార్య ఇలాగ వేరే వాళ్ళతో బిడ్డకు కానింది అని అనగానే ఫస్ట్ భార్యాభర్తలు గొడవలు అవుతాయి, విడిపోతారు. అవును. మళ్ళీ రకరకాలుగా ఏవో జరిగి పెద్దలు కుదిర్చి మళ్ళీ అంతే దిశ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి ఉండేప్పుడు చాలా రేరు. ఇవాళ ఎలా ఉన్నాయంటే ప్రతి చిన్న విషయానికి మాట పట్టింపులకే విడాకుల వరకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఎంత జరిగినా కూడా ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు విడిపోలేదు, లేదా ఆమె ఇలాంటిదా కదా అని చెప్పి ఈయనే సైడ్ అయిపోవాలి, పట్టించుకోవడం మానేయాలి, లేదు కేసు ఫైల్ చేసి విడాకులు తీసుకోవాలి. అట్లా ఏం కాకుండా ఇలా ఎందుకు బయటకు వచ్చారనే డౌట్ నాకు కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ తెర వెనక ఇంకేదో ఉంది, ఏదో జరిగింది. తీగ లాగారు, డొంకంతా కదులుతుంది, కదిలే అవకాశం వచ్చింది, ఒక్కొక్కటిగా కదులుతుంది. తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్టుగా శాంతి అనే ఆవిడ మీద, ఆ మిసెస్ మదనమోహన్ మీద అనుమానం పేరుతో వచ్చిన తీగ లాగుతుంటే డొంకంతా కదులుతుంది. ఒకటి విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేశారనే అంశం ఉంది, విజయసాయిరెడ్డి గారిని సొంత పార్టీ వాళ్ళే ఇలా బదనాం చేస్తారని ఒక టాపిక్ ఉంది, విజయసాయిరెడ్డి చుట్టూ గోతులు తవ్వుతున్నారు వైసీపీ వాళ్ళనే టాపిక్ ఉంది. ఇదంతా వెరసి వైసీపీ వాళ్ళు ఇది కేవలం టీడీపీ వాళ్ళు లోకేష్ గారు టీమే చేస్తుందని వీళ్ళు బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేస్తుంటే శాంతి అనే వ్యక్తి అసిస్టెంట్ కమిషనర్గా చేసినప్పుడు ఆవిడ గతంలో ఏవేవి చేసిందని అవన్నీ బయటకు వస్తున్నాయి. అర్థమవుతుందా? రకరకాలుగా బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఒక రకమైన, నాకు కూడా ఒక రకమైన డౌట్ వస్తుంది. ఈ తీగ లాగిన తర్వాత డొంకంత కదిలితే ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో, దీని అసలు వెనుక ఇటువంటి ఫ్యామిలీ సివిల్కి సంబంధించిన కేసే ఇన్వాల్వ్ అయ్యిందా, లేదా రాజకీయ దృక్కోణంలో ఆలోచిస్తే రాజకీయ పరంగా కూడా ఏదో వ్యూహం నడుస్తుందా అనేది మనకి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే హోంమంత్రిని ఆల్రెడీ కలిశారు కాబట్టి మదన్ మోహన్, ఇప్పుడు ఆవిడ ఎలాగో ఆదేశిస్తారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది మనకి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు చూస్తుంటే సార్, అంటే నార్మల్గా చూసుకుంటే భార్యాభర్తల మధ్యన గొడవ వస్తే పిల్లలు నలిగిపోతున్నారు అనేసి చాలా వింటున్నాం ఈ రోజులో. కొన్ని డేస్ నుంచి ఇదే టాపిక్ నడుస్తుంది, నాకు అదే డౌట్ వస్తుంది అనమాట. అంటే భార్యాభర్తల మధ్య ఇంత గొడవ ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది. సో అదే మరి ఆ పాపం మదన్ మోహన్ నాకు పుట్టలేదని చెప్పి చూస్తారా, కానీ హోంమంత్రి దగ్గరికి వెళ్ళారుగా, నాకు ఈ బిడ్డకు కూడా ప్రమాదం ఉంది, నాకు కూడా ప్రాణహాని ఉన్నట్టుంది అన్నట్టుగా అన్నాడు కదా. చిన్నపిల్లల మీద ఎవ్వరు అంత కర్కశంగా ప్రవర్తించరు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది, తల్లి అయినా ఆదరించి చూడాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.